కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. జగ్గంపేట మండలంలోని జగ్గంపేట గ్రామంలో ప్రస్తుతం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేకపోవడం వల్ల ప్రజలు తీవ్రమైన ఆరోగ్య, ఆర్థిక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు ప్రతిపాడు నియోజకవర్గ పరిశీలకులు ఒమ్మి రఘురాం మరియు జగ్గంపేట జెడ్పీటీసీ ఒమ్మి బిందుమాధవి అన్నారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్కి విచ్చేసినటువంటి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం, మనందరం సరిగా గుర్తించకపోయినప్పటికీ కూడా ఒక ప్రధానమైనటువంటి సమస్య జగ్గంపేట గ్రామానికి కానీ జగ్గంపేట చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు కానీ ఫేస్ చేస్తున్నటువంటి ఒక సమస్య గురించి ఈరోజు ఈ పత్రికాముఖంగా ప్రజలకి, అధికారులకి తెలియజేసి దాని పరిష్కారం కోసం డిమాండ్ చేయడం కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, జగ్గంపేట నియోజకవర్గ కేంద్రం. ఈ నియోజకవర్గ కేంద్రంలో గత సంవత్సరం వరకు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిహెచ్సి హాస్పిటల్ అనేది మనందరికీ అందుబాటులో ఉండేది. ఈ సిహెచ్సి హాస్పిటల్ వల్ల జగ్గంపేట గ్రామంతో పాటుగా జగ్గంపేట మండలంలో ఉన్నటువంటి రింగ్ రోడ్డు గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఆ రింగ్ రోడ్డు గ్రామాలు, రామవరం తదితర గ్రామాలకి వైద్య సేవలు చాలా అందుబాటులో ఉండటం, ఏ విధమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వచ్చినా వెంటనే వైద్య సేవలు అందడం మనందరం కూడా చూసాం. కానీ గతంలో ఉన్నటువంటి హాస్పిటల్ ఆ రోజు సిహెచ్సిగా అప్గ్రేడ్ చేసినప్పుడు జగ్గంపేటలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పిహెచ్సి అంటాం, ఆరోగ్య కేంద్రాలని రద్దు చేసి ఈ సిహెచ్సిలోనే సేవలు అందే విధంగా మనకి ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. 5 సంవత్సరాల క్రితం వైద్య విధాన పరిషత్కి ఈ సిహెచ్సిల్ని అనుసంధానం చేసినప్పుడు పిహెచ్సిలు ఏర్పాటు జరగాలని చాలా, నాకు తెలిసి ఒక 5-6 సిహెచ్సిలు ఆ రకంగా అనుసంధానం చేసినప్పుడు జగ్గంపేట తప్పించి మిగిలిన అన్ని సిహెచ్సిలకి పిహెచ్సిలు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఉదాహరణగా ఏలేశ్వరం సిహెచ్సికి కూడా ఒక పిహెచ్సి సెంటర్ని ఇవ్వటం, ఆ సేవలు అందుబాటులోకి రావడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే జగ్గంపేటకి అవకాశం లేకపోయింది. అయితే హైవేకి దగ్గరగా ఉండాలి అనేటువంటి ఒక కారణం చూపించి చాలా ఎక్కువ స్థలం ఉన్నప్పటికీ హాస్పిటల్ అనేది ఉన్నటువంటి సిహెచ్సి ప్రాంగణంలో కాకుండా వేరొక మండలంలో, అంటే గండేపల్లి మండలం జడ్రాగంపేటలో సిహెచ్సి భవన నిర్మాణం జరగటం, జగ్గంపేట సిహెచ్సిని జడ్రాగంపేట గండేపల్లి మండలానికి తరలించడం మనందరం కూడా చూసాం. అయితే ఇంతవరకు మనం ఎవరిని విమర్శించడం కానీ, ఎందుకంటే అభివృద్ధి జరిగేటప్పుడు కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు మనందరూ కూడా ఫేస్ చేయాలి. జలజీవన్ మిషన్ అని చెప్పేసి ఒక ప్రోగ్రాం రావడం జరిగింది. ఈ జలజీవన్ మిషన్లో భాగంగా ప్రతి ఇంటికి ఉచితంగా కుళాయి ఇవ్వాలని, అంటే ఒక హౌస్ ఉండి హౌస్కి ట్యాక్స్ ఉంటే ఖచ్చితంగా ఆ ఇంటికి ఉచితంగా కుళాయి ఇవ్వాలన్నది ఆ ప్రోగ్రాం యొక్క ప్రధానమైనటువంటి ఎజెండా. జగ్గంపేటలో కూడా ఈ జలజీవన మిషన్ పనులు జరిగాయి, కాంట్రాక్టర్ వచ్చారు, పనులు చేశారు. చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే మొత్తం గ్రామంలో ఉన్నటువంటి అన్ని రోడ్లని పొడి చేశారు. కారణం ఏంటంటే ఆ రోజు మరి సహకరించాం. ఎందుకంటే పైప్ లైన్ వేయకుండా ట్యాప్ ఎలా వస్తుంది ఇళ్ళకి? ఆ రోజు అబ్జెక్ట్ చేసినప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే వితిన్ 1 మంత్లో మేము అవన్నీ పూర్తి చేస్తాం. ఏదైతే సీసీ రోడ్లు కూడా కన్నాలు పెట్టినటువంటివి ఉన్నాయి మన జగ్గంపేటలో, ఎక్కడికక్కడ పోగులు చేసి పైప్ లైన్ వేసి వదిలేసినవి ఉన్నాయి. ఈ రోజుకి కూడా జగ్గంపేటలో ఏ ఒక్క వీధిలో పొడిచినటువంటి ఆ డ్రైన్లు ఈ రోజుకి కూడా పోడ్చలేదు. ఇది పలు దఫాలుగా వాళ్ళని అడగటం, ఈ కూటమి పాలన వచ్చిన తర్వాత కూడా సంవత్సరం గడిచింది. గౌరవ శాసనసభ్యులు దాని మీద పదే పనిగా కాంట్రాక్టర్ని అడగటం, కాంట్రాక్టర్ కూడా పట్టించుకోకపోవటం ఇవన్నీ జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే శాసనసభ్యులు గారితో హడావిడిగా
ఒకరోజు సచివానిపేటలో ఉన్నంటే పంచాయతీ 1 సచివాలయం 1 ప్రాంతంలో ఒక ట్యాంక్ నిర్మాణం జరిగింది. అక్కడ బోర్వెల్ కొట్టడం జరిగింది. నెహ్రూ గారి చేతుల మీదుగా దాని ప్రారంభోత్సవం కూడా చేసేసారు. నాకు తెలిసి ఇది అప్పుడే జరిగి 3 నెలల పైన అవుతుంది. ఆ రోజు ప్రారంభోత్సవం జరిగింది. ఈ రోజుకి కూడా ఒక్క ట్యాప్లో నీళ్ళు వచ్చిన పరిస్థితి లేదు. ఒక్క ట్యాప్లో ఆయన ఓపెన్ చేసినటువంటి ఆ ట్యాంక్ నుంచి ఒక్క ఇంటికి కూడా చుక్క నీరు వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. మరి అధికారులు ఎందుకని ప్రజాప్రతినిధులు అలా సైడ్ ట్రాక్ పెడుతున్నారు? అసలు నీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఎందుకు ప్రారంభోత్సవాలు చేశారో కూడా ఈరోజు కూడా అర్థం కాని పరిస్థితి. మొన్న జగ్గంపేట గ్రామ సభలో కూడా ఈ విషయం నేను ప్రస్తావించాను. నేను ఆర్డబ్ల్యూఎస్ అధికారులను నేను నిలదీశాను. ఎందుకంటే ఆ రోజు ఇదే అధికారులు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, సార్ ఎందుకు సార్ మేము ఉన్నాం కాంట్రాక్టర్తో, ఏం కాదు, మేము పూడ్చే బాధ్యత మాది, రోడ్లు పూడ్చే బాధ్యత మాది, ఇంటింటికి కుళాయి వేసే బాధ్యత మాది అని చెప్పినటువంటి అధికారులు ఈ రోజుకి కూడా రోడ్లు పూడ్చకపోగా కనీసం ఇంటింటికి నీళ్ళు ఇచ్చేటటువంటి పరిస్థితులు కూడా లేవు. హరిజన్పేటలో, ఎస్సీపేటలో శీతాకాలంలో కూడా నీళ్ళకి కటకటలాంటి ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ పొడి చేశారు, అక్కడ మొత్తం వీధి వీధి పొడి చేశారు, అక్కడ ట్యాప్లు లైన్లు వేసారు. వీళ్ళు చెప్పే కథ ఏంటంటే ట్యాపులు పూర్తి చేస్తాం, అదే లైన్లు వేసేసాం, ట్యాపులు బిగించాలని చెప్తున్నారు. మరి ఓపెన్ చేసి సార్ ఓపెన్ చేసి నెహ్రూ గారు ఓపెన్ చేసి 3 నెలల పైన అయినప్పటికీ కూడా ఈ రోజుకి ట్యాప్లు ఎందుకు బిగించలేదు? ట్యాపులు బిగించిన దానికి ఎందుకు ఆయనతో ప్రారంభోత్సవం చేశారు కూడా తెలియదు. మరి మారుస్తారనే ఆలోచనతో మనం కూడా అంగీకరించడం జరిగింది. కారణాలు ఏమైనప్పటికీ కూడా ఇదివరకు సిహెచ్సిఏ ఊరికి దూరంగా ఉంది అనేటువంటి మాటలు వినబడే పరిస్థితి నుంచి ఈరోజు హైవే హాస్పిటల్ అనే పేరే కానీ నిజంగా హైవేలో దిగి లోపలికి నడిచెళ్ళటం ఎంత భారంగా ఉందో కూడా మనం అందరం కూడా చూసాం. సో సిహెచ్సి కథ ఇలా ఉంటే ఈరోజు జగ్గంపేట పరిస్థితి కనుక 24,000 మంది జనాభా ఉన్నటువంటి ఈ జగ్గంపేటలో కనీసం ఒక్క ప్రభుత్వ హాస్పిటల్ కూడా లేకపోవడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. అంటే సిహెచ్సి వచ్చింది, మీకు పిహెచ్సి రద్దు చేస్తున్నాం అనేటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో, ఈరోజు పిహెచ్సి ఎందుకు ఏర్పాటు చేయలేదు? సిహెచ్సి నుంచి జగ్గంపేట నుంచి తరలించినప్పటికీ కూడా ఎందుకు పిహెచ్సిని ఏర్పాటు చేయలేదు? ఈరోజు ఏ చిన్న వైద్యపరమైనటువంటి అవసరం ఉన్నా జగ్గంపేటే కాకుండా ఈ రింగ్ రోడ్లో ఉన్నటువంటి గ్రామాలు, రామవరం గ్రామాలన్నీ కూడా రాజపూడి పిహెచ్సికి వెళ్ళి వైద్య సేవలు పొందాల్సినటువంటి పరిస్థితికి ఈరోజు జగ్గంపేట పట్టణం కానీ జగ్గంపేట చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు కానీ ఈరోజు మనం ఫేస్ చేసినటువంటి సమస్య. ఉదాహరణకి ఏదైనా హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలకి మీరు సెలవులు ఇచ్చాం, క్రిస్మస్ సెలవులు ఇచ్చాం, పొంగల్ హాలిడేస్ ఇచ్చాం, వచ్చేటప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోండి అని చెప్తారు. ఈ వైద్య పరీక్షలు చేయించుకోవడానికి మనం జగ్గంపేట సిహెచ్సికి వెళ్తే అక్కడ వైద్య పరీక్షలు చేయించే పరిస్థితి లేదు. అంటే జగ్గంపేట మీన్స్ గండేపల్లి మారిపోయిన, జడ్రాగంపేట మారిపోయిన సిహెచ్సికి వెళ్తే వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే, సిహెచ్సి అంటే మనకు తెలియదే ఉంది, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, మండలానికి సంబంధించిన ఒక పెద్ద ఆసుపత్రి. జిల్లాకి జీజీహెచ్ ఎలాగో జగ్గంపేట మండలానికి ఇదివరకు జీజీహెచ్ కింద మనం ఫీల్ అయ్యేవాళ్ళం. కానీ ఈరోజు జగ్గంపేట మండలానికి కూడా కాకుండా గండేపల్లి మండలానికి వెళ్ళిపోయినటువంటి హాస్పిటల్ అది. ఈరోజు చిన్న వైద్య పరీక్ష చేయించుకోవాలన్నా, లేదా ఏదైనా టెస్ట్ షుగర్కి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాల్సి వచ్చినా, బ్లడ్ గ్రూపింగ్ చేయించుకోవాల్సి వచ్చినా, చర్మ వ్యాధులకు కానీ ఇవన్నీ చెప్తారు హాస్టల్లో వచ్చి పిల్లలకి. చర్మానికి సంబంధించి ఆడపిల్లలు అయితే మీకు మెన్సురేషన్కి సంబంధించినటువంటి సమస్యల మీద మీరు పరీక్షలు చేయించుకొని రండి అని వార్డెన్ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే పరిస్థితి ఉంది. ఇవి కానీ లేదా సిహెచ్సిలో కానీ చేసే పరిస్థితి లేదు, జడ్రాగంపేట మాని సిహెచ్సిలో కానీ చేసే పరిస్థితి లేదు. ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, సిహెచ్సి పెద్ద హాస్పిటల్. ఇప్పుడు పెద్దలు కూడా ఏమని చెప్తారంటే, బాబీ లేదు అన్ని సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్తూ ఉంటారు, కానీ అన్ని సేవలు అందుబాటులో అయితే లేవు. పిహెచ్సి చేసే పని ఏంటి? వాళ్ళ కింద కొంతమంది స్టాఫ్